నాన్నే భయపెడుతున్నారు వెళ్తుంటే. అంత 30 మంది 50 మంది 100 మంది పెరుగుతూనే వస్తున్నారు కానీ తగ్గట్లేదు. 2 నిమిషాల్లో వస్తున్నారు. మరి ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు నాతో పాటు, గుంపుగా వచ్చేస్తున్నారు. పోలీసులు కానీ రౌడీలు కానీ ఆ చుట్టూ ఉన్న జనం కానీ. ఎదుగో ఇప్పుడే వచ్చేటప్పుడు చూసా 150 మంది కూర్చున్న టేబుల్స్ నేను గొడవ చేసి వచ్చానని ఒక 6 నుంచి మిగతాయి తీసేశారు. ఇప్పుడు వస్తా చూసాను ఈ కార్లు. ప్రతి చోట ఇలాగే ఉంది. మేము ఇక్కడి నుంచి అవతలకి వెళ్తే ఇక్కడ మొదలు పెడుతున్నారు, మళ్ళీ అటు నుంచి ఇటు వస్తే అటు మొదలు పెడుతున్నారు. ఎన్ని చోట్ల నాపుతాం, ఎంతమందిని నాపుతాం? బిర్యానీలో డబ్బులు పెట్టిన దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీది. అంత అవసరమే వచ్చింది నీకు? అంత రౌడీజం చేయాల్సిన అవసరమే ఉంది? మొత్తం సిటీలో ఉన్న స్టేట్ మొత్తం రౌడీలు అందరినీ పెట్టుకున్నావు తీసుకొచ్చి. ఎంతమందిని బెదిరిస్తావు? పక్కనే పెట్టుకున్నాడు, కవర్లో పెట్టి ఒక్కొక్కళ్ళకు పంచుతున్నాడు. చూసాము, పోలీసులు కూడా చూస్తున్నారు పక్కన, ఏమంటలేదు వాళ్ళని. మా దగ్గర సెల్లులు ఉంటే తీసి బయట పెడుతున్నారు లాక్కొని. ఒక క్యాండిడేట్ ఫోన్ కూడా దగ్గర ఉండనివరా? క్యాండిడేట్తో ఒక మనిషిని కూడా రానివరా? ఎట్లా రాకుండా? లోపల ఎవరు కూర్చున్నారు ఏంటో మనకు తెలియాలి కదా. అట్లా కూడా అలౌ చేయట్లేదు. వాళ్ళని మాత్రం 10 మందిని అలౌ చేస్తున్నారు. అడిగితే నవ్వుతున్నారు.